నిర్గమకాండము 6వ అధ్యాయం. నిర్గమకాండము 6వ అధ్యాయము 6 నుండి 8 వరకు ఈ 3 వచనములు అందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 6 నుండి 8 వరకు అందరం కలిసి. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలా చెప్పము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు వెలించు బోరు కింద నుండి మిమ్మల్ని వెలుపల రప్పించి వారి దాసత్వం నుండి మేము విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మేము నాకు ప్రజలుగా తెచ్చుకుని మీకు దేవుడినైందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిదనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా ప్రభు ఈ వాక్య ద్వారా మనతో మాట్లాడి ఆరాధించుట కొరకై మనం సిద్ధపరచునుగాక. మనం ఆరాధించే ప్రభు మనకు గొప్ప విడుదల ఇచ్చినాడు. ఆయన పేరు విమోచకుడు. విమోచన ఇచ్చినాడు. విమోచన అంటే విడుదల. పాత నిబంధన గ్రంథంలో తన ప్రజలైన ఇశ్రాయేలును ఐగుప్తు దాస్యం నుండి విమోచించినాడు. దీనికి సాదృశ్యంగానే క్రొత్త నిబంధనలో పాప దాస్యంలో ఉన్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు అనే విమోచకుని ద్వారా దేవుడు మనలను విమోచించినాడు, విడుదల చేసినాడు. ఈ చదివిన 3 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలు పక్షంగా 3 కార్యాలు చేశాడు. విమోచనలో 3 అంతల కార్యం ఉంది. 6వ వచనంలో ప్రభు వారిని విడిపించినట్లు చదువుతాం. 7వ వచనంలో విడిపించిన ప్రజలను తన ప్రజలుగా చేసుకున్నాడు. 8వ వచనంలో వారి కొరకై ఒక దేశము, అందులో స్వాస్థ్యము ఏర్పరిచాడు. 3 వచనాల్లో 6వ వచనం విడుదల, 7వ వచనము స్వీకరించుట, 8వ వచనము వారి కొరకై స్వాస్థ్యం ఇచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇవి చేయకముందు వారి జీవితము చాలా అస్తవ్యస్తంగా ఉంది. దాస్యంలో మగ్గిపోయినారు. ఎంతగా కృంగిపోయినారంటే 2వ అధ్యాయము నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని ఎదుగు చేరాను. కాగా దేవుడు వారి మూలుగుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యమించాను. చూచిన దేవుడు, వారి జీవితంలో లక్ష్యమిచ్చిన దేవుడు వారిని విమోచించుట కొరకై తన దాసుడైన మోషేను ప్రభు వారి ఎదుకు పంపించాడు. ఇప్పుడు మోషే ద్వారా దేవుడు వారిని ఐగుప్తు యొక్క దాస్యం నుండి బయటకు తేబోతున్నాడు. క్రొత్త నిబంధనలు కూడా పరలోకపు మోషే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన ద్వారా ఆయన మనలను ఐగుప్తు నడి పాప దాస్యం నుండి ప్రభు విమోచించాడు. 6వ వచనంలో చూడండి, ఎక్కడెక్కడి నుండి వారిని విడిపించినాడు. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలా చెప్పము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలకి రప్పించి. ఎక్కడి నుంచి? ఐగుప్తీయుల యొక్క బరువుల క్రింద. వీరెక్కడ బరువుల క్రింద ఉన్నారు. భరించలేని బరువులు. ఐగుప్తులో బరువు అనేది వీరికి తెలిసింది. ఎవరు బరువు మోయడానికి ఇష్టపడరు. తేలికైన దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడతారు. వీరి మీద బరువు మోపబడింది. ఆ బరువు కూడా సామాన్యమైనది కాదు. వీరు మోయలేని బరువు. ఎంత కఠినమైన బరువు అంటే మొదటి అధ్యాయం 13-14 వచనాలు. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకునేది. వారు ఇశ్రాయేల్ చేత చేయించుకునే ప్రతి పనియు కఠినంగా ఉండేను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చే ప్రతి పనిలోను
కఠిన సేవ చేయించి వారి ప్రాణములను ఇది వారి బరువు. కఠినమే, అది జిగటమంటి కానీ, లేకపోతే ఇటుకల పని కానీ, పొలం పని కానీ, ఏ పనైనా కూడా బరువైన పని, కఠినమైన పని. ఇంకేమైందంటే మోషే వచ్చి ఫరోను అడిగిన తర్వాత ఈ బరువు మరీ ఎక్కువైపోయింది. అందుకని ఏమంటున్నారు చూడండి, 5వ అధ్యాయం, నిర్గమకాండము 5వ అధ్యాయం 9వ వచనం. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయవలెను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టు. ఇలాంటి బరువులో ఉన్నారు. కనుక ప్రభు అంటున్నాడు, ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద వాటి నుండి మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, పాపం అనేది బరువైంది, అది భారమైంది, అది మనం భరించలేం. అది ఒక మూట, ఒక ప్యాకేజ్ మనకి తీసుకొస్తుంది. ఎంత ఒకటి కాదు అది తీసుకొచ్చే నష్టం, చిక్కులు. పాపము దుఃఖాన్ని తీసుకొస్తుంది, పాపము గిల్ట్ తీసుకొస్తుంది, పాపము అవమానం తీసుకొస్తుంది, పాపము నష్టం తీసుకొస్తుంది, పాపము నెమ్మది లేని పరిస్థితిని తీసుకొస్తుంది, పాపము భయం తీసుకొస్తుంది. పాపం చివరికి ఏలనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, రెండవ మరణాన్ని తీసుకు. అంటే బరువైంది పాపం, బరువైన పాపం. ప్రభు అంటున్నాడు, ఐగుప్తు మోయించు బరువుల క్రింద నుండి నేను మిమ్మల్ని విడిపించాను. ప్రభువైన యేసుక్రీస్తు కూడా పాపం యొక్క బరువు నుండి ప్రభు మనం విడిపించినాడు. ఎందుకంటే వీరు భరించలేకపోతున్నారు, మా దోషములు మేము భరింపజాలమని రాయబడింది. కనుక ప్రియులారా, ఎప్పుడైతే బరువును దించితే ఏమవుతుంది? చదవండి 81వ కీర్తన, కీర్తనలు 81 6వ వచనం. నేను వారి భుజము నుండి బరువు దింపగా వారి చేతులు, చదవండి, ప్రభు బరువు దింపేశాడు. వారి వల్ల కావట్లేదు. కఠినమైన సేవ ప్రతి స్థలంలో మరి ఎక్కువగా ఆ బరువును మోయలేని స్థితిలో మూలుగుతుంటే, కన్నీరు గారుస్తుంటే, దుఃఖపడుతుంటే ప్రభు వారిని చూచి వారి ఎందు లక్ష్యం ఉంచి ఆ బరువును వారి నుండి దించాడు. కాబట్టి ప్రభు విమోచన వారికి ఇస్తున్నాడు. బరువు నుండి మాత్రమే కాదు, ఇంకే దేని నుండి ప్రభు వారిని విడిపించబోతున్నాడు. మళ్ళా రండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలా చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపరించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని దాసత్వం నుండి విడిపిస్తున్నాడు. ఈ దాసత్వం అనేది ఒక రోజా, 2 రోజుల, కొన్ని వారాల, కొన్ని నెలల, కొన్ని సంవత్సరాలు అంటే కాదు. ఎంతకాలం ఇది ఈ దాసత్వము? చాలా సుదీర్ఘ కాలం. అసలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో ఇశ్రాయేలీలు? 430 సంవత్సరాలు. నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరం. యోసేపు బ్రతికున్నంతనప్పుడు బాగానే ఉంది. యోసేపు చనిపోయిన తర్వాత వీరు కష్టాలు ప్రారంభించబడ్డాయి. కఠినమైన భారంలో, దాస్యంలో మొగ్గిపోయినారు. అలాగే పాపం అనేది కూడా ప్రియులరా, అది సుదీర్ఘమైన దాస్యం. ఎంత కాలం అంటే చాలా కాలం. ఎందుకంటే మనంతట మనగా దాస్యం నుండి బయటికి రాలేము. శత్రు కూడా ఎలాంటి కుయుక్తిపరుడు అంటే లైఫ్ లాంగ్ మన జీవితం అంతట్లు కూడా తనకు దాసుడుగా, పాపమునకు బానిసగా ఉండాలనుకుంటాడు. ఒకసారి రాజైన దావీదు చెయ్యకూడని తప్పు చేశాడు. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. సాక్షాత్తు తమ శత్రువులైన ఫిలిస్తీన్ల యుద్ధకు వెళ్ళాడు. వాళ్ళ దేశంలోకి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర కాపురం ఉంటున్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం. ఎంతకాలం ఉన్నాడంటే అక్కడ? 1 సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 7వ వచనం. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4. పెద్ద ఎక్కువ టైం కూడా కాదు. 1 సంవత్సరము 4 నెలలు వారి మధ్య కాపురం ఉంటే ఆ రాజు దావీదు గురించి ఇలాగ తలంచాడు. ఎలా తలంచాడు? 12వ వచనం. దావీదు తన జనులైన ఇశ్రాయేలీలు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన కనుక అతడు
సదాకాలం నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట ఏమనుకున్నాడు? ఎంతకాలం ఉంటాడంట? సదాకాలము దావీదు నాకు దాసుడని రాజైన ఆకీష్ అనుకుంటున్నాడు. దేవుడేమో దావీదును మహారాజుగా చేయాలనుకుంటున్నాడు. దావీదు యొక్క పొరపాటును బట్టి శత్రువు కింద సదాకాలము దాసుడుగా ఉండవచ్చున్నాడు. కాబట్టి శత్రు కూడా అపవాది కూడా వాడు అధికారంలో మనలను సుదీర్ఘకాలం, అందుకని దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని, జీవితకాలం, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, జీవితకాలం అంతా దాస్యంలో మనల్ని ఉంచాలనుకున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రము. ఇలాంటి వాటి నుండి ప్రభు విడిపించాడు. మోషేతో అంటున్నాడు ఇశ్రాయేలు పక్షంగా, వారి బరువుల క్రింద నుండి విడిపిస్తాను, వారి ఐగుప్తు దాస్యం నుండి విడిపిస్తాను. దీని కొరకే ప్రభు ఏం చేస్తున్నాడు? దేని ద్వారా వారిని విడిపించినాడు? 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటున్నాడు, చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనం. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దాన్ని నేను నిశ్చయంగా చూచెదవు, బలమైన హస్తం చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వాడిని తోలివేనని మోషేతో. దేవుని యొక్క బలమైన హస్తం ద్వారా ఐగుప్తు భారం నుండి, ఐగుప్తు దాస్యం నుండి ప్రభు మనం విడిపించాడు. దాని కొరకై ప్రభు ఒక ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడు? వారందరూ బయటికి రావాలంటే ఐగుప్తు దాస్యం నుండి వారు ఏం చేయాలా? ప్రతి గృహంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో ఏం చేయాలా? ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను వధించాలి. దయచేసి చూడండి 12వ అధ్యాయం, నిర్గమకాండము 12వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇశ్రాయేల్ సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబం లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లను నేనను మేక పిల్లనైను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తీసుకుని. అది ఎట్లా ఉండాలా? 6వ వచనం, నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకునేవాను, గొర్రెలో నుండి అయినను మేకలో నుండి దాన్ని తీసుకున్న తర్వాత ప్రతి కుటుంబంలో ఏం చేయాలా? గొర్రె పిల్లను వధించాలా. దాని రక్తమును ఆ గుమ్మముల మీద, ద్వారముల మీద పోయాలి, దాని మాంసమును భుజించాలి. కాబట్టి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ కుటుంబం అంతట్లో ప్రతి కుటుంబానికి ఒక్క గొర్రెపిల్ల వధించబడిన తర్వాత, ఆ కార్యం జరిగిన తర్వాత అప్పుడు దేవుడు వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చాడు. ప్రభు యొక్క పద్ధతి, ఆయనకు విధానం అంతే. రక్తము చిందింపబడకుండా పాపములు క్షమించబడవని సామాన్యంగా చెప్పవచ్చు. ప్రభు కూడా మనల్ని విడిపించడానికి, పాప దాస్యం నుండి, పాప భారం నుండి విడిపించడానికి రక్తం కాచాల్సి వచ్చింది. ఆనాడు గొర్రెపిల్ల, ఎవరింటికి వారి గొర్రెపిల్ల అయితే, లోక పాపములు మోసుకుని దేవుని గొర్రెపిల్లన యేసు ప్రభులు ఆయన మనకు విమోచన ఇచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా మన పాపములకు క్షమాపణ కలుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆ ప్రియుని యందు, అనగా ఆయన రక్తం వలన మనకు విమోచనము కలుగుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, దుష్టలోకం నుండి మనల్ని విమోచించుట కొరకే ఆయన మన కొరకే తాను మన పాప నిమిత్తము అప్పగించుకున్నాడు. ప్రేమ సహోదరుడా, సోదరి, ప్రభువైన యేసుక్రీస్తు పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపలేదు, కానీ అమూల్యమును, నిర్దోషమును, నిష్కళంకమును అంటే గొర్రెపిల్ల రక్తం చేత మీరు విమోచింపడ్డారు. చూసారా, ప్రభు ఎందుకు తను అప్పగించుకున్నాడు? తన రక్తం అంతా మనం కాచాడు. అవసరమా? పాపం దాస్యంలో మనము ప్రభుకి ఏమైనా ప్రీతికరమైన జీవితం జీవించినామా? ఆయనకి ఏమైనా విధేయత చూపినామా? ఆయనకి ఏమైనా మహిమ తెచ్చినామా? ఆయన వాక్యాన్ని ఏమైనా నెరవేర్చినామా? లేదు. ఆయనకు మన జీవితంలో దుఃఖమే కలుగజేశాం, నిరాశే కలుగజేశాం. అయినా కూడా ఎందుకు రక్తం కార్చాడు? ఎందుకొరకే తను అప్పగించినాడంటే మన ఎడల ఆయన యొక్క ప్రేమ వర్ణింపచాలండి. నిన్ను ప్రేమించినాడు కాబట్టి తన రక్తమంతా కార్చి ప్రాణం ఇచ్చినాడు. ఆనాడు ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల నీకు నాకైతే సదాకాలం నిలిచి ఒక్క
బలి అర్పించడం ద్వారా యేసుక్రీస్తు అనే శరీరం ఒక్కసారిగా అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడ్డాం. ఇందుని బట్టి ప్రభుని ఆరాధిస్తాం. ప్రభా, ఏ యోగ్యత లేనప్పటికీ నా కొరికే సంపూర్ణంగా ఈ బలి పశ్చాత్తాపడించబడ్డా, రక్తమంతా నా కొరికే కాచినాం. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే ఐగుప్తు దాస్యం నుండి, వారి బరువుల నుండి ప్రభు వారిని విడిపిస్తున్నాడు. వారు విడుదల పొందారు, విమోచింపబడ్డారు. ఇప్పుడు విమోచింపబడిన వారిని ప్రభు ఏం చేస్తున్నాడు? రండి, నిర్గమకాండము 6వ అధ్యాయము 7వ వచనం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడునై చూసారా, వారిని ప్రజలుగా చేసుకుంటున్నాడు, తన ప్రజలుగా చేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఐగుప్తులో దాసులుగా బానిసలు ఉన్న వారిని విమోచించిన తర్వాత వారిని విడిచిపెట్టలేదు ప్రభు, తన కొరకే ప్రజలుగా చేర్చుకున్నాడు. ఎంతగా మామూలు ప్రజలు అంటే కాదు. చదవండి ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 2వ వచనం. అరే, ఎంత గొప్ప ఆధిక్యత ప్రవచించాడు. మామూలు జనమా, 2 మాటలకు రాయబడ్డాయి. ప్రతిష్ఠిత జనము, స్వకీయ జనం. హోలీ పీపుల్, పెక్యులర్ పీపుల్. ఎక్కడెక్కడ అందరి మీద, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే అధికంగా. వాస్తవానికి వీరు అలాంటి వారంటే కాదు. అయినప్పటికీ ప్రభు తన కొరకే ప్రతిష్ఠిత జనముగాను, తన కొరకే స్వకీయ జనముగా ప్రభువాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంకో మాట రాయబడింది, స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడు అంట ఇశ్రాయేలుని. 135వ కీర్తన 4వ వచనం. 135వ కీర్తన 4వ వచనం. స్వకీయ ధనము, పెక్యులర్ ట్రెజర్. స్వకీయ జనము, స్వకీయ ధనము, హోలీ పీపుల్, ప్రతిష్ఠిత జనంగా వారిని ఏర్పరచుకున్నాడు. అంటే ఏమైంది? ఇప్పుడు వారి ఐడెంటిటీ మారిపోయింది, అక్కడ గుర్తింపు మారిపోయింది. విమోచింపబడక మునుపు వారి గురించి ఏం చెప్పుకునేవారు? దాసులు, బానిసలు అనుకున్నాం. విమోచింపబడిన తర్వాత దాసులు కాదు, బానిసలు కాదు, వీరి హోదా, గుర్తింపు మారింది. వీరు ప్రతిష్ఠిత జనము, వీరు స్వకీయ జనము, వీరు స్వకీయ ధనము. దేనికి స్తోత్రం! ఎంత గొప్ప మార్పు తీసుకొచ్చినాడు, ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చాడు. క్రీస్తు ప్రభు కూడా ఆయనలో మనకు విమోచన ఇచ్చిన తర్వాత, విమోచించిన తర్వాత ప్రభు మనలో ఎవరి వారిగా ఏర్పరచుకున్నాడు. చదవండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కలిసి చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుంటూ తాను తానే మన కొరకు అర్పించుకున్నాను. విమోచించి, దుర్నీతి నుండి విమోచింపబడిన వారిని తన సొత్తుగా చేసుకున్నాడు. తన ప్రజలుగా ఆయన, తన సంపాద్యంగా. పాత నిబంధనలో ఉపయోగించబడిన ఆ 3 పదాలకు కలిపి ఒక పదం చెప్పాలంటే సొత్తు. ఇది ఆయన సొత్తు. మీరు ఇక నుండి మీ సొత్తు కాదు, దేవుని సొత్తుగా చేయబడ్డాం. అంటే దేవుని వారంగా చేయబడ్డాం, యేసుక్రీస్తు వారంగా చేయబడ్డాం. ఒక పాట పాడతాం కదా, మనమేసుని వారు. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చినాడు. ఒకప్పుడు అపవాది వారలంగా ఉన్నాం, అపవాది సొత్తుగా ఉన్నాం. ఐగుప్తు దాస్యంలో, బందీ గృహంలో, వాడి చెరలో ఉన్నాం. అయితే దేనికి స్తోత్రం, విమోచించిన తర్వాత తన సొత్తుగా, తన స్వకీయ జనంగా, తన ప్రతిష్ఠిత జనంగా, తన స్వాస్థ్యంగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మూడోది, వారిని తన ప్రజలుగా ఏర్పరచుకోవడమే కాదు, వారి కొరకే ప్రభు ఒక చక్కటి ప్రణాళిక ఏర్పరిచినాడు. చూడండి, ఒక ప్రాంతం నుండి బయటికి తెచ్చాడు, మరొక ప్రాంతంలోకి వారిని ప్రభు ప్రవేశించబడుతున్నాడు. నిర్గమకాండము 6వ అధ్యాయము 8వ వచనం. నేను అబ్రహాము
ఇస్సాకు యాకోబులకు ఇచ్చిదనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. ప్రభు వారిని ఇప్పుడు ఒక దేశంలోని ప్రభు తీసుకురాబోతున్నాడు. అంతకుముందు వారున్న ఐగుప్తు దేశంలో వారికి ఏ సంతోషం లేదు, ఏ భాగ్యం లేదు. అయితే దేవుడు వీరికి ఒక దేశమును సిద్ధపరుస్తున్నాడు. ఆ దేశంలో ఒక స్వాస్థ్యం ఉంది. ఎలాంటిదంటే ఆ దేశము చూడండి, 3వ అధ్యాయం నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా హిత్తీయులకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హెవ్వీలకు, యెబూసీలకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు. ఎటువంటి దేశము? 2 మాటలు రాయబడింది. విశాలమైన మంచి దేశం. అది విశాలమైనది, మంచిది. దాంట్లో ఏం ప్రవహిస్తుంది? పాలు తేనెలు ప్రవహిస్తుంది. అది ఇంకా ఎంత రమ్యంగా ఉందంటే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టెను. అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊట్లను, అగాధ జలములు గల దేశం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనె గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిని దేశము. అందులో నీకు ఏ లోపము లేని దేశం, కొరత లేని దేశం. పండ్లకు పండ్లు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, తేనె ఉంది, పాలు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏ కొరత లేదు. సమృద్ధి గల దేశం. అలాంటి దేశంలోనికి ఈ దాసులుగా, బానిసలో ఎందుకు పనికిరాని కన్నీరు కార్చేవాడిని ప్రభు విడిపించి తన స్వకీయ సంపాద్యంగా చేసుకొని అలాంటి శ్రేష్టమైన దేశంలో వాని ప్రవేశింపజేస్తున్నాడు. క్రీస్తు ప్రభులు కూడా ప్రియులరా, మనకి ఇలాంటి భాగ్యం దొరికింది. ఆయన మనల్ని రక్షించిన తర్వాత వదిలివేయలేదు, విడిచిపెట్టలేదు. మీకిష్టం అని చెప్పి అనాథలుగా మనల్ని ఎడబాయలేదు. మన కొరకు, వీరి కొరకే ఎట్లాంటి విశాలమైన మంచి దేశం ప్రభు ఏర్పరిచినాడు. ప్రభు మన కొరకు కూడా ఒక శ్రేష్టమైన దేశము ప్రభు ఏర్పరిచినాడు. ఆ దేశం కొరకు మనం వెళ్ళబోతున్నాం. అది కూడా ఎలాంటి దేశం అంటే, దయచేసి చూడండి, ఎలాంటి స్థలం అంటే దాంట్లోని స్వాస్థ్యం ఎలాగుందంటే 16వ కీర్తన 6వ వచనం చదవండి. 16వ కీర్తన 6వ వచనం. ఎలాంటి స్థలంలో అది? మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యం. ప్రభు నీ కొరకే, నా కొరకే సిద్ధపరిచే స్థలము అది మనోహరమైంది. దానిలో శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది. అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యమే ఈ శ్రేష్టమైన స్వాస్థ్యం. అది మనోహరమైన స్థలం. ఆ స్థలంలో ఎంతకాలం ప్రభు మనం ఉండనిపోతున్నాడు? సదాకాలం. అపవాదేమనుకున్నాడు? వాడి కొరికే సదాకాలం మనను దాసులుగా చేసుకోవాలంటే ప్రభు లేదు, నీకు కాదు దాసులు, వారు నాకు దాసులు. సదాకాలం కొరకే, నిత్యత్వం కొరకే మనోహరమైన స్థలములలో వారికి నేను నివాసం ఏర్పరుస్తున్నాను. ఆ నివాసం ఎంత మనోహరమైందంటే యేసు ప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నేనుండు చోటున మీరు గుండులాగిన మెదకొచ్చిదను. ఎన్ని సంవత్సరాల నుండి ప్రభు సిద్ధపరుస్తున్నాడు. అది ఎంత అద్భుతమైన, రమ్యమైన స్థలం అది. అక్కడ ఎంతకాలం ఉండబోతున్నామంటే, ఎవరి సముఖంలో ఉండబోతున్నామంటే, రండి ఈ వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 4-5 వచనములు కలిసి చదువుకుందాం. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందరు. ఆయన నామము వారి నొస్సుల యందుండును. రాత్రికి ఎన్నడూను ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగ యుగములు. ఎంతకాలం ఈ మనోహరమైన స్థలంలో యుగ యుగములో దేవుడైన ప్రభుతో ఆయన సముఖంలో. ఓ వాట్ ఏ గ్లోరియస్ ఫ్యూచర్ అండి. సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభు
విమోచన ద్వారా పొందిన మూడంతల భాగ్యం. విడిపించెను, స్వీకరించెను, స్వాస్థ్యం ఇచ్చాను. ప్రభువా, నా కొరకు విమోచకుడిగా నువ్వు ఉన్న కారణాన్ని బట్టి నేను విడిపించబడ్డాను. పాప భారం నుండి, పాప దాస్యం నుండి విడిపించిన నన్ను ప్రభువా నీ సొత్తుగా నన్ను స్వీకరించుకున్నావు. రాజులైన యాజక సమూహంలో ఏర్పరచబడిన వంశంలో నన్ను చేర్చుకున్నావు. నీ ప్రజలుగా అంగీకరించి నా కొరకై ఓ ప్రభు ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని, ఎంత గొప్ప ప్రదేశాన్ని సిద్ధపరుస్తున్నాం. యుగయుగంలో ఎంతో పాటు ఉండే దాని కొరకే ఇచ్చినాం. ఇంత గొప్ప విమోచన ఇది ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు, ప్రేమతో ఇచ్చాడు. రక్తం కాచి ప్రాణమిచ్చి ఈవిగా మనకిచ్చాడు. వీటిని పొందిన సహోదరి సహోదరుడా, మనని ప్రభు కోరేదేంటంటే దానికి ఏమైనా కృతజ్ఞత చెప్పగలవా? ప్రభు దీని కొరకే నీకు స్తుతి వందనాలు చెప్పగలవా? చెప్పాలా? విమోచించబడిన వారు ఏం చెప్పాలి? ఒక మాట చెప్పాలంట. ఏం చెప్పాలంట? 107వ కీర్తన 2వ వచనం చదవండి. 107వ కీర్తన 2వ వచనము. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదు. ఏ మాట? మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృపను. కాబట్టి విమోచింపబడిన నీకు కూడా చెప్పాల్సిన మాట ఇది. ప్రభువా, దయాళువైన దేవునిగా నిత్యమైన నీ కృపను బట్టి ప్రభు నాకు ఇంత గొప్ప విమోచన ఇచ్చినాం. కాబట్టి విమోచింపబడిన అనుభవం నీదైతే ప్రభు నీ నోట ఈ మాట కోరుతున్నాడు. ఆ మాటనిచ్చే సందర్భమే, ఆ జిఫా ఫలమే ఈ ఆరాధన సమయం. కనుక చెప్పబడిన వాక్య భాగమును బట్టి ప్రభు మన జీవితంలో చేసిన ఈ మూడంతల కార్యం కొరకే హృదయమార ఆయన ఆరాధించి ఆయన నామమును తీసుకొస్తాం.